ఎప్పుడో ఏదో జరిగినా అంటే మాట్లాడుకోవడానికే చాలా అసభ్యంగా ఉండే సీన్లు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? ఏం మాట్లాడుతున్నారు? ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు, పార్టీకి ప్రెసిడెంట్లుగా ఉన్న వ్యక్తులు. అంటే ఇది కూడా సోషల్ మీడియా పోస్టులు లాంటిదే. ఇప్పుడు షర్మిల మీద, తర్వాత వాళ్ళ తల్లిగారైన విజయమ్మ మీద అసభ్య పోస్టులు పెట్టారు, పెట్టించారు. సో తల్లి చెల్లి మీద ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ సమయంలో వైసీపీ, నేను నిన్న కూడా ఈ విషయం మీతో మాట్లాడాను. అప్పుడు ఖండించలేదు, ఇప్పుడు ఖండించు అని. అప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ పార్టీ? సహజంగా ముందు ఖండించి, చాలా తీవ్రంగా ఖండించి చర్యలు తీసుకోవడం కోరుతున్నాము. విజయలక్ష్మి గారిని ఇలా అంటారా అని ఈ పద్ధతిలో చేయాలి. కానీ వాళ్ళు దానికి బదులు ఇంకెవరో పెట్టారని, లేదా తమకు సంబంధం లేదని ఇలా మాట్లాడారు తప్ప, ఈ వరి రవీంద్రారెడ్డి పేరుతో వేరే వాళ్ళు పెట్టారని ఇదంతా ఒక ఎత్తు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి వాటిని మళ్ళీ డిస్ప్లే చేసి అప్పుడెప్పుడో షర్మిల రామ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని ప్రముఖంగా పెట్టడం నేను నిన్ననే తప్పు పట్టాను. అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని, అప్పుడు ఖండించలేదు, ఇప్పుడు ఖండించలేదు. మీరు ఖండించకుండా ఊరికనే మాట్లాడుతుంటే ఏం లాభం? ఇప్పుడు ఏమైంది? అప్పుడు ఆమె చెప్పిన దాన్ని మళ్ళీ చేశారు. ఏమని? అప్పుడు ఆమె బాలకృష్ణ టవర్లో నుంచి వచ్చిందని ఏదో అన్నారు, కాబట్టి మీరు చేయించారు అప్పుడు అన్నట్టుగా. మొదటి విషయం, అప్పుడు చేయించి ఉంటే ఖచ్చితంగా షర్మిల ఈరోజు అన్న రెండు నిన్న మన చర్చలో వచ్చాయి. మీరు మళ్ళీ వాటిని ఒకసారి రీప్లే కూడా చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేద్దాం సార్, మీరు చేయండి. జగన్ వాయిస్ ప్లే చేయండి అమ్మా. నేను మనం మాట్లాడాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఇంతెందుకు ఇదే షర్మిలమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి ఐపీ అడ్రస్ బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ సైట్లని, వెబ్సైట్ అయినా యూట్యూబ్ అయినా ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ అంటే టీడీపీని ప్రమోట్ చేసేది, ప్రత్యర్థుల్ని కించపరిచేది. నా చెల్లెల మీద షర్మిల మీద ఇది సార్. ఇప్పుడు షర్మిల గారు ఏం మాట్లాడారు లేటెస్ట్ గా చూద్దాం. షర్మిల గారు బైక్ ప్లే చేయండి. మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో, ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. వర్మ వాస్తవంగా ఇప్పుడు షర్మిల అన్నవన్నీ నిన్ను మన చర్చలో మాట్లాడుకున్నవే. షర్మిలపై పోస్టులు ఖండించారా? పాత ఇంటర్వ్యూలు రీప్లై చేస్తే ఉపయోగం ఏముందని ఎస్టర్డే వాజ్ టెల్లింగ్ యూ. క్షేమం కోరుతానని అలా శ్రేయోభిల కొన్ని వేల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తే ఆయన పార్టీ ఈ రోజుకైనా ఉంటే పంపించమనండి. మేము ఈ వీటిని మేము ఖండించాము అని చెప్పమనండి. రెండో విషయము, మీరు సెలెక్టివ్ గా కొన్ని క్లిప్పింగ్స్ వేస్తే అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే అప్పటికే షర్మిలకు అంత ప్రాధాన్యత ఉందని గుర్తించారా? మరి ఆ తర్వాత ఒక్క ఇంటర్వ్యూ అయినా చేశారా? ఓకే అని నేను చెప్పాను. అది 2019కి ముందో తర్వాత చేసిన ముందు ఎన్నికల ముందు మీరు ఆ ఇంటర్వ్యూ చేశారు కదా, తర్వాత ఎంతో కొంత భాగం ఉందో లేదో మొత్తానికి నాన్నకు అన్నకు సంబంధించి నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఎవరు మాట్లాడినా ఏ పార్టీ అయినా అన్న చెల్లెలు ఎవరి వాళ్ళకి ప్రేమ ఉందా లేదా అది వేరే విషయం. లాజిక్ ఇక్కడ ఉందా లేదా, వాస్తవికత ఉందా లేదా. జగన్ ఆ పాత క్లిప్పింగ్స్ తెచ్చి వేస్తున్నప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ మీరు ఖండించారా? తల్లి చెల్లిని ఇలా చేస్తున్నారు అని వీళ్ళందరూ ప్రచారం చేస్తుంటే మీరు కాదు ఎవరో వాళ్ళే పోస్టులు పెట్టారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు తప్ప మీరు అసలు ముందు మీరే ఖండించి ఉండాలి కదా. వాళ్ళెవరో అంటే మీరు రియాక్ట్ కావడం ఏంటి? ఇప్పుడు వర్మని ఏదైనా అంటే వర్మ నాకు బాగా తెలుసు మీరు అర్థం లేదని నేను అనాలి, కానీ ఎవరో అన్న తర్వాత నేను వచ్చి నేను ఎందుకని అక్కడే ఆ బలహీనత, ఆ బెంగళూరు నాటి క్లిప్ తీసుకోవడంలోనే బలహీనత తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఇంకేం మీదే రికార్డు లేదు, మీరేం మాట్లాడలేదు, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు, నిన్న కూడా మాట్లాడలేదు. నిన్న కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలా జరిగిన వాటిని అని మీరు అనడం లేదు. మీ ఆసక్తి ఎంతసేపటికి బాలకృష్ణ పేరు అందులో వచ్చింది కాబట్టి బాలకృష్ణ టవర్స్ నుంచి జరిగిందని షర్మిల అప్పుడు చెప్పారు. బాలకృష్ణ మీద మీ ఫోకస్ అంతా. సరే, ఆమె కూడా నిన్న పొద్దున్న జరిగితే ఈరోజు వచ్చి చెప్తున్నారు. బహుశా ఆమె ఆలోచన, ఆమె ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఆమె ఇప్పుడు ఏం వేస్తున్నారు, అవన్నీ పెట్టించింది మీరే. ఇది మళ్ళీ అన్న చెల్లెలకు సంబంధించిన సమస్య కాబట్టి మీరే పెట్టించి ఇప్పుడు ఇలా అంటున్నారు అనే పద్ధతిలో ఆమె అంటున్నారు. ఇందులో మూడో ప్లేయర్ బాలకృష్ణ కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. అసలు ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే, ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపగలిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము షర్మిల మీద అప్పుడు తప్పు పోస్టులు పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేయలేదా? అలాగే రవీంద్రారెడ్డి పేరుతో ఐటీడీపీ వాళ్ళే పెట్టుంటే వాళ్ళని కనుక్కోలేదా? కనుక్కోకపోతే మన అరెస్ట్ చేయకపోతే మన కనీసం ఆ విషయం మీరు బహిరంగంగా ప్రకటించారా? ఏం లేదు కదా. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని పూర్తిగా బ్యాక్ ఫైర్ అయింది. అది తప్పు అనే విషయం, అది సరైన పద్ధతిలో లేదు, ఇల్లాజికల్గా ఉందని మొట్టమొదట 99 టీవీలో మన చర్చలోనే చెప్పాను నేను. అంతకుముందు చాలామంది చాలా మాట్లాడవచ్చు, వాళ్ళకు జగన్ నచ్చితే ఒక విధంగా నచ్చకపోతే ఒక విధంగా. అది కాదు అక్కడ అసలు సమస్య. వాస్తవికంగా ఉందా ఇది, కనీసం తర్కానికి కనీసం నిలబడుతుందంటే అదేం లేదు. సో షర్మిల సహజంగా ఈరోజు దాన్ని మళ్ళీ ఆమె ముందుకు వచ్చి అవన్నీ చెప్తున్నారు. కానీ నేను అనుకోవడం ఆమె ఈరోజు మళ్ళీ ప్రభాస్ ఆ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఆమె తన మీద కాబట్టి చెప్తుండొచ్చు, కానీ ప్రభాస్ని ఎందుకు పదే పదే ప్రభాస్ పేరు దీంట్లోకి తీసుకురావటం? ఎవరో కొంతమంది వాళ్ళైనా వీళ్ళైనా తెర వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా దుశ్చింతతో చేశారు. మీరు అంతకుముందే కంప్లైంట్ చేశారు, దాని మీద పోలీసులు చర్య తీసుకున్నారు, వాళ్ళు అన్వేషణ చేశారు, ఏదో అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, జగన్ కుటుంబంలో లేకపోతే వచ్చే ఈ సమస్యల వల్ల అనేక మంది ఇతరులు అనవసరంగా లాగబడుతున్నారు. ప్రభాస్ తెలియదు అంటే షర్మిల గారు విత్ డ్యూ రిగార్డ్, ఆమె నన్ను మొన్న కూడా వాళ్ళ నాన్నగారు దానికి ఆహ్వానించారు. ఇప్పుడు ఆమె చెప్పే వాదన నేను నిన్న ఆమె కంటే ముందు ఆమె తరఫున చెప్పున్నాను. కానీ ప్రభాస్ నాకు తెలియదు, వ్యక్తిగతంగా ఆయన తెలియదు అంటే వేరే విషయం. కానీ ఒక బాహుబలి అంతర్జాతీయ స్థాయి, ఈ వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కలవలేదు లేదా అనే విషయం వేరు. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అంటే కొంచెం, అంటే ఇవన్నీ మీడియాలోకి వచ్చాక సెన్సేషనల్ కాంట్రవర్షియల్ థింగ్స్ అయిపోతుంటాయి. కానీ ఇక్కడ కీలకమైంది మటుకు అన్నగా కానీ, వైసీపీ నేతగా కానీ, 5 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రిగా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఆ విధంగా
ప్రజెంట్ చేయటమే ఒక పెద్ద పొరపాటు. ఇంకోటి, తను కమిట్ కానప్పుడు, తను ఖండించాలనుకోనప్పుడు, ఏ వాదన లేదా ఏ వ్యక్తుల గురించి తనకు ఆసక్తి లేదో వాళ్ళను తనకేదో అడ్డం వేసుకుందామని చూడడం అనేది అది నిలబడదు. అది నిలబడలేదు. ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా చెప్పారు, వాళ్ళిద్దరు ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆమె ఇంకో అడుగు ముందుకేసి ఇవన్నీ నీవే పెట్టించావు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి, షర్మిల రాజకీయంగా ఇంకా జగన్తో విడిపోనప్పుడు, కుటుంబంలో ఒకరిగా ఉన్నప్పుడు కూడా జగన్ లోపల ఇవన్నీ చేయించాడు అనే ఒక తీవ్రమైన ఆరోపణ ఆమె చేస్తున్నారు. మరి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తారా, లేదా అప్పుడు అలా నేను చెప్పాను కానీ ఇప్పుడు తర్వాత నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే అది వీళ్ళే చేసినట్టుగా ఉన్నారని చెప్తారా? ఈమె అలా చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే మీరు ఒక విధంగా వేరే వాళ్ళతో చేతులు కలిపి చేస్తున్నారని అంటారా? వీటన్నిటికీ పెద్ద ప్రమాణాలు ఏం లేవు. ఎందుకంటే ఇవేమీ ప్రజలకు సంబంధించిన లేకపోతే సీరియస్ పొలిటికల్ థింగ్స్ కాదు కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. కానీ దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ అన్నా చెల్లెళ్ళ రాజకీయం మధ్యలో ఉన్నవి చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించినవి. అంటే వాళ్ళేం కాకుండా మళ్ళీ వీళ్ళందరినీ కూడా లాగుతాడు. బాలకృష్ణ గారు కూడా ఇందాక ఏదో మాట్లాడే ప్రయత్నం చేసేసారు మన దగ్గర, బయట ఉంది. ఒకసారి ప్లే చేయండి. బాలకృష్ణ గారు సార్ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యే ఎవరు హాజరవట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళేగా వాళ్ళ మనుషులు కూడా పెట్టారుగా పోటీలో పెట్టి వాళ్ళు తిన్నారు. ఒక్కరు వచ్చి వస్తారు పాపం. శర్మలపై బాలకృష్ణ జనం తెలుసు. నేను పట్టించుకుంటే వాళ్ళు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోలే సార్? అది నేను ఎందుకు పట్టించుకో. అదే హీరో అనాల్సిన మాట. ఏ హీరో అక్కడ అనాల్సిన ఒక మాట ఏంటంటే చెత్త ఇదంతా మాకేంటి అన్న పద్ధతిలో మాట్లాడడము, లేదా చట్టపరంగా ఏదైనా ఉంటే ఎదుర్కోవటం తప్ప దేంట్లో ఎవరిని ఇరికించాలి లేదా ఎవరిని ఎందుకు అడ్డం వేసుకోవాలి ఎవరైనా నేను అంటుంది ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు, పార్టీలు ఎవరైనా సరే మీరు సమయానుకూలంగా దాన్ని ఉపయోగించుకుందాము లేదా పక్కన పెట్టేద్దాము, అది కుదరదండి రాజకీయాల్లో. అది బెడిసి కొట్టింది. ఇప్పుడు నిజంగా షర్మిల రెఫరెన్స్ అసలు బొత్తిగానే నేను సంబంధం లేదు. నేను అసెంబ్లీ గురించి మాట్లాడండి, బడ్జెట్ గురించి మాట్లాడండి, ఇవన్నీ వదిలేసి అప్పుడెప్పటిదో తీసుకొని వచ్చి తల్లి పోనీ మీరు ఇప్పుడైనా కలిసి ఉన్నారా, మీరు ఇప్పటికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి ఎదుటి వాళ్ళకి ఒకటి చేయకపోతే మనకు రెండు తగులుతాయని అదొక బెడిసి కొట్టిన వ్యవహారం. ఇది బ్యాక్ ఫైర్ అంతే. మరి ఇప్పటికైనా మాట్లాడారని నాకు తెలియదు. ఎందుకంటే అంతకంతకు రెచ్చిపోతున్నారు వీళ్ళు ఒకరిని మించి ఒకరు. అవును. ఇప్పుడు ఈమె అన్నారు కాబట్టి వాళ్ళు దాని మీద మళ్ళీ దాడి చేసే ఆ అంశం మీద మళ్ళీ దాడి చేసే అవకాశమే నాకు కనిపిస్తుంది. మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. చేసింది బాలకృష్ణ దగ్గర ఇంట్లో నుంచి నివాసం కాదు, ఆయన భవనం. అయితే మీరు ఇప్పుడు ఇటు తిప్పుతున్నారు. ఇలాంటివి అసందర్భమైన, అసహ్యకరమైన, అవాంఛనీయమైన, అనారోగ్యకరమైన, అనర్థదాయకమైన ఎన్ని నెగిటివ్ పదాలు కావాల్సి అన్ని వాడండి. అలాంటి వ్యవహారం ఇది ముగింపుకు రావాలని నేను కోరుకుంటున్నాను. చట్టబద్ధంగా చేసే దర్యాప్తులు చేయండి, తీసుకునే చర్యలు తీసుకోండి. ఎవరైనా జగన్కు సలహాదారులు భలే మాట్లాడారని నిన్న అందరూ, నేను అది కూడా చెప్పాను, జగన్ భజన కాదు ఇక్కడ కావాల్సింది, ఒక సరైనటువంటి ఇది కావాలి విధానం అని. మరి ఏమాత్రం ఆలోచన ఉన్నా వాస్తవికత ఉన్నా దీనికి సాగు తీయకూడదు. సార్ ఏపీ అసెంబ్లీ బయట ఆసక్తికర సన్నివేశం అసలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నది. పవన్ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చిన బొత్స. ఏం జరుగుతుంది? బొత్స గారు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్రకు పరిమితం చేయకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. బొత్స జనసేనలోకి వెళ్ళిపోతున్నారని పెద్ద ఎత్తున ఆ మధ్యన కామెంట్స్ వచ్చినాయి. ఈ సన్నివేశం చూసి ఇంక దానికి ఏదో కాస్త మనం పరంపురం అన్న యాంగిల్లో ఏమన్నా కానీ వెళ్తున్నారు. మనం వాళ్ళకి వేరే ఉన్నాయి కదా, మీరు అనలేకపోవచ్చు, మీరు చెప్పలేకపోవచ్చు. కానీ అందుకని కాకపోతే మీరు ఇచ్చిన సాక్ష్యాలు అన్నిటికంటే నేను ఒక మంచి సాక్ష్యం చూపిస్తాను సార్. బొత్స పవన్ కళ్యాణ్ గారి విజువల్ ఏంటమ్మా? బొత్స పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీలో చాలాసేపు ఒక విధంగా శాసనసభలో విశాఖ ముక్కు మీద వాళ్ళ మధ్య హోరాహోరీగానే అది జరిగింది. అసలు రోజు కూడా వీళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి బొత్స అక్కడ చేసే గొడవే కదా మనం చూస్తున్నాం. కానీ చాలా ఆశ్చర్యం ఏమంటే
వాళ్ళ పత్రిక చూస్తే మొదటి పేజీ మొత్తంలో ఎక్కడ ఈ శాసన మండలి అనే ఒక్కటి కూడా లేదండి. కెన్ యూ ఇమాజిన్? మీరు అసెంబ్లీకి రావడం లేదు, శాసన మండలి మాత్రమే జరుగుతుంది. శాసన మండలిలో ఒక్కొక్క సమస్య మీద చాలా హోరాహోరీ పోరాటాలు, ఇటు పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ పాల్గొంటున్నారు. మరి ఎందుకని వాళ్ళ పత్రికలో ఈ కౌన్సిల్ దీనికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు? హజ్ యాత్రది ఒకటి ఇచ్చారు తప్ప బొత్స లేకపోతే అసెంబ్లీలో ఇది చూశాను నేను. అందుకే నేను దానికి కంటిన్యూషన్ చెప్పబోతుంది. కౌన్సిల్లో నిన్న వీళ్ళిద్దరికి జరిగిన వాదన తర్వాత బొత్స చాలా లౌక్యుడు, సీనియర్ నాయకుడు కదా, రాజశేఖర రెడ్డి నుంచి ఆయన కుమారుడు వరకు అన్ని వ్యవస్థల్లో కొనసాగుతున్న వ్యక్తి. ఎవరో అన్నారు అసెంబ్లీ గెలవలేదు కానీ గెలిచి ఉంటే ఇంకొంచెం డిఫరెంట్గా కూడా ఉండేదేమో పొలిటికల్ సీన్ అనే పద్ధతిలో కూడా ఎవరో అంటూ ఉన్నారు. అందుకని బొత్స ఈజ్ నాట్ వెరీ హ్యాపీ పర్సన్. ఆయన కౌన్సిల్లో కూడా ఆయన ఒక పరిధి మించి వెళ్ళలేనంత కొంత అసంతృప్తిగా ఉన్నారు అనే మాట కూడా సన్నిహితులైన వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి పవన్ కళ్యాణ్కు పాజిటివ్ జెస్చర్ పంపాలని కూడా ఆయన అనుకొని ఉండాలి. ఎందుకంటే చొరవ తీసుకుంది ఆయనే. ఒకటండి, రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నంత మాత్రాన కరచాలనాలు చేసుకోకూడదు, ఆలింగనం చేసుకోకూడదు అని ఏం లేదు. దురదృష్టవశాత్తు మన రాజకీయాలు ఆ విధంగా తగిలాయి కానీ తగలడ్డాయి కానీ చాలా అగర్భ శత్రువుల లాంటి రాజకీయంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఆప్యాయంగా ఉన్న ఫోటోలు మనం చూస్తాం. కాబట్టి ఎల్కే అద్వానీ హోంమంత్రి అవగానే చేసిన మొదటి పని చనిపోయిన నమ్ముదిరిపాదకు జోహార్లు అర్పించడానికి అక్కడికి వెళ్ళాడు. అంటే గౌరవాలు వేరు, స్నేహాలు వేరు అనే విషయం మనం చూస్తాం. బహుశా వాతావరణాన్ని కొంచెం చల్లబరచాలి. రెండవది పవన్ కళ్యాణ్కు ఒక పాజిటివ్ సిగ్నల్ పంపాలని ఆయన అనుకొని ఉండాలి. ఆ ఇద్దరు కూడా లౌకీలు కాబట్టి దాన్ని సాగదీయకుండా ఫోటో సీన్ వరకు ఇచ్చి దాన్ని ముగించారు. దీన్ని కూడా తప్పకుండా తాడేపల్లి కేంద్రం అనేది గమనించకుండా ఏమీ ఉండదు. అది కూడా మీరు అంటే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ఉన్నారు సార్. మన తాటిపత్రి చంద్రశేఖర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరూ కూడా విష్ చేయలేదు. మీరు అక్కడ ఆ స్క్రీన్ మీద మనకి క్లియర్ కనిపిస్తుంది. అదిగో చంద్రశేఖర్ అతను అంటే ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇటువైపు వెళ్ళిపోతా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా వెనక కొంచెం పెద్దిరెడ్డి గారు వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. మీ దగ్గర అదనంగా ఇన్పుట్స్ ఉన్నాయండి? కాదు, అంటే మొదటి నుంచి వస్తుంది కదా ఇది, అదేమైనా ఏమొస్తుంది? ఈయన ఏదో మారుతారు, అసంతృప్తిగా ఉన్నారు, వేరే ప్రాంతానికి ఈయన పంపించాడు, ఉత్తరాంధ్ర ఆయన బేస్ వదిలేసి అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చిన అంత హ్యాపీగా లేడు. లేదు, నాకు తెలిసిన మేరకు బొత్స అయితే చాలా జాగ్రత్తగా జగన్తో సంబంధాలు పాటిస్తున్నారు. అన్నీ తనకు తెలిసినా కానీ అనుభవం ఉన్నా కానీ ఇది ఏం చేయమంటారు అలా చేయమంటారు అనే పద్ధతిలో ఆయన గైడెన్స్ తీసుకుంటున్నాను అన్న అభిప్రాయమే కలిగిస్తున్నారు. కానీ ఎన్ని చేసినా ఆయన బొత్స కాబట్టి అవి ఘటన సమర్థుడు. ఎన్నికల చివరిలో ఒక టీవీ చర్చలో పాల్గొన్నాం. దానికి ముందు ఒక అరగంట, తర్వాత ఒక అరగంట. అప్పుడే అర్థమైంది ఆయన ఆలోచనలు ఇవన్నీ. అంటే ఆయనకు పూర్తి అవగాహన ఉంది ఏం జరుగుతుంది ఏంటి అని. కాకపోతే అందరూ ఒక మాట్లాడారు కదా, వినాడు కదా, ఆయనకి ఏం చేస్తామనే పద్ధతిలో తప్ప. బట్ బొత్స అయితే బ్రిడ్జులు తలుపులు మూసుకోకూడదని నమ్మేటటువంటి ఒక మనిషి. ఆయన తలుపులు అయితే తీసే ఉంటాయి. తలుపులు తీసి ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఎవరు బయటకు వస్తారు, ఎవరు లోపలికి పోతారు మనం చెప్పలేము. మీరు పవన్ కళ్యాణ్ మాటలను ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి బొత్స కంటే కూడా. ఇప్పుడు ఆయన ఇచ్చిన స్పందన అదంతా చూస్తే మేమైతే మా పార్టీని విస్తరించుకుంటాము, మా పార్టీని బలోపేతం చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ ఇది ఆన్ రికార్డ్. తెలుగుదేశం వాళ్ళు కొంచెం కష్టపెట్టుకున్నప్పటికీ కార్పొరేటర్లను చేర్చుకోవడానికి, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి, ఒంగోలు ప్రకాశం జిల్లాలని చోట చాలా వ్యతిరేకంగా ఉన్న అతన్ని బాలినేని చేర్చుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ ఏమి వెనుకాడట్లేదు. సో చంద్రబాబు మీద విశ్వాస ప్రకటన ఎలా ఉన్నా, నమ్మకం ఇవన్నీ, జనసేన సైన్యాన్ని పటిష్టం చేసుకోవాలి అని. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్తారు కదా. ఎందుకు? సైన్యాలను బలోపేతం చేసుకు. ఇది ఈ పార్టీ పేరే సైన్యం. సో జనసేనలో వనరులు కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు, మోతుబర్లు, పాత కాపులు, పాత తోపులు రావాలి అన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉంది. అయితే ఈ ఒక్కదాన్ని బట్టి మనం నిర్ధారణలకు రాలేము. కానీ బట్ ఒకటి కదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు, వైసీపీలో ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న తీరుతో పోలిస్తే బొత్స
ఈ రోజు చేసిన దాని ద్వారా చర్చలు కూడా జరిపాట ఏది పిఎస్సి అంశాల మీద కూడా ఆయన మాట్లాడాడు. సో లెట్ వి రీచ్ అవుట్ అనే దానికి కొంచెం సిద్ధపడుతున్నట్టు ఉంది. మండలిలో కూడా అంటే మంటలు లేపడం ఎట్లా ఉన్నా బిల్లులన్నీ దాదాపు ఆమోదం పొందుతున్నాయి. మీరు చూడండి, మాకు మెజారిటీ ఉంది కదా అని వాళ్ళు బిల్లులను ఏదో ఇబ్బందులు పెట్టట్లేదు. లెజిస్లేటివ్ బిజినెస్ సాఫీగా సాగిపోవడానికి కూడా సహకరిస్తూ ఉన్నారు. తప్పదు కదా సార్, ఇంక పవర్ అట్టు ఉన్నప్పుడు. నేనంటుంది అది కాదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా యనమల రామకృష్ణుడు లేచి ఏదో ఒకటి చెప్పేవాడు, దాన్ని మళ్ళీ సెలెక్ట్ కమిటీకి పంపించాలి, లేకపోతే మళ్ళీ తిప్పి పంపించాలి. చాలాసార్లు అట్లాంటి ఘటనలు జరిగేవి. చాలా ముఖ్యమైన బిల్లులు కూడా వాళ్ళు ఆమోదించేస్తున్నారు అక్కడ. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే నాయకుడిగా ఉన్నటువంటి బొత్స తీసుకుంటున్న వైఖరి నేను చెప్తుంది. ఒక బీ రియలిస్టిక్ అని. సార్ ఏంటి పిఎస్సి బైకాట్ చేయడం వైసీపీ, అసలు పిఎస్సి వ్యూహాన్ని ఏ రకంగా చూడాలి? అంటే పిఎస్సిని వైసీపీ బైకాట్ చేయటం అనేది సిమ్టమ్, మనకు బయటికి కనిపించే విషయం. నిజానికి పిఎస్సి నుంచి వైసీపీని బైకాట్ చేశారు. ఎందుకు అంటే ఎమ్మెల్యేలు సంఖ్యాబలాన్ని బట్టి అక్కడ సభ్యులు ఇది కూడా ఎన్నిక ద్వారా జరగాలని నిర్ణయించిన తర్వాత ఎన్నిక ద్వారా వైసీపీకి ఒకటి కూడా రాదు. కనీసం 20 మంది కావాలి, 21 మంది కావాలంటే వాళ్ళకి 11 ఉన్నాయి, వాళ్ళకి రాదు. సో పాల్గొని వాళ్ళే తెలుగుదేశం వాళ్ళకేం ఓట్లు వేయలేరు. నిలబడింది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిలబడ్డాడు. నిజంగా పెద్దిరెడ్డిని నిలబెట్టడం కూడా చాలా వ్యూహాత్మకం. చంద్రబాబు నాయుడుకి విద్యార్థి దశ నుంచి కూడా ప్రబల శత్రువు ప్రత్యర్థి పెద్దిరెడ్డి. కుప్పంలో ఆయన యుద్ధం చేసింది, ఈయన మొదట పెట్టింది కూడా. అటువంటి ఆయన చంద్రబాబు నాయుడు పిఎస్సి చైర్మన్ చేస్తాడని ఎవరు అనుకునే అవకాశమే లేదు సంఖ్యాబలం లేనప్పుడు. కానీ ఒకటి ప్రజాస్వామిక పద్ధతుల్లో చూసినప్పుడు మటుకు ఇప్పటి వరకు 67 నుంచి 1967లో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షానికి ఇవ్వడం జరుగుతూ వస్తూ ఉంది. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆఖరకు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు పని. అంటే జగన్ పాటించిన సాంప్రదాయాన్ని కూడా ఈ విషయంలో చంద్రబాబు పవన్ పాటించలేదు. వాళ్ళు చేసిన వాళ్ళు 23 కదా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 పార్టీలకు కలిసి ఎక్కువ ఉండొచ్చు. చంద్రబాబుకు కూడా 21 మందే కదా ఉన్నారు. పొజిషన్ హోదా వచ్చిందనే విషయం మినహాయిస్తే నెంబర్ ఏమి డబల్ అంతే కదా. ఇక్కడ ఒక పార్టీ పోటీ. కాబట్టి వాళ్ళకు చోటు కల్పించకూడదు అనే వైఖరి అప్పుడు దానికి అర్థమే లేదు. పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చేసేదేంటి, ప్రభుత్వం యొక్క అకౌంట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఏదో నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టుగా ఇంకొక ప్రతిపక్ష సభ్యుడు కూడా లేకుండా పిఎస్సిని ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనం ఏముంది? మీరు తెలంగాణ ఉదాహరణ తీసుకోండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేశాడు? తెలివిగా అనండి లేకపోతే వ్యూహం అనుకోండి, కాంగ్రెస్ నుంచి తనతో స్నేహంగా ఉంటున్నటువంటి అరికపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ చేశాడు. అంతేగా అధికార ప్రతిపక్షం కదా. కదా అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అనేకసార్లు బీజేపీ మామూలు శాసనసభలో ఉండి ఉప సభాపతి పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం అన్నది లోక్సభలో ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ కాంగ్రెస్ బీజేపీ ఏం చేస్తాయంటే ఎప్పుడు తమకు మిత్రపక్షంగా ఉన్నదాన్నే పెడతారు. ఇప్పుడు బీజేపీ ఉంటుంది, అన్నాడీఎంకేకు ఇచ్చేది. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు అది కూడా పాటించట్లేదు. ఇప్పుడు ఇద్దరు బీజేపీ వాళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి. అందుకని కనీసం జగనే చాలా ఏకపక్షం అనుకుంటే జగన్ చేసిన ఒక్క చెప్పుకోదగిన ఒక పని కూడా వీళ్ళు ఎందుకు చేయలేదో తెలీదు. పెద్దిరెడ్డి కాకపోతే ఇదిగో మాకు ఇంకో ఆయన నచ్చుతాడని చెప్పొచ్చు, సభ్యుడిగా అయినా ఒకరికి చోటు ఇవ్వచ్చు. అదేం జరగలేదు కదా. ఇంకా పిఎస్సి పర్పస్ ఏం లేదు. అంటే నా మీద నేనే తనిఖీ చేసుకుంటే ఇంకా ఉపయోగమే ఉంది. కాబట్టి సంబంధాలు ఏం బాగాలేవు. అంటే ప్రతిపక్ష హోదా మాత్రమే కాదు, పిఎస్సి హోదా కూడా ఇవ్వడం అనేది లేదు అని వాళ్ళు చెప్పదలుచుకున్న సందేశం. ఇద్దరే ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు పి జనార్దన్ రెడ్డి ఆయనకు హోదా లేదు. 26 మందే ఉన్నారు కాంగ్రెస్కు. 294లో 26 10వ వంతు కాదు, ఆయనకు రాలేదు. రాకపోయినా కాంగ్రెస్కే ఇచ్చారు హోదా. కాబట్టి అలా ఇచ్చుంటేనే బాగుండేది. ఇంక ఇదంతా అంటారా సంబంధాలు బాగాలేవు, ఇంక వాళ్ళు కూడా వెళ్ళి ఓటు వేయడం ఎందుకు వృధా, కానీ వాళ్ళు కూడా మానేసినట్టున్నారు. పెద్దిరెడ్డి ఏదో చివరి ఒక ప్రయత్నం చేసినట్టున్నాడు మళ్ళీ తన ఉనికి చాటడానికి, కొంచెం ఇది చేయడానికి. వాళ్ళు ఏదో రాయబారాలు కూడా నడిపారు అంటారు. కానీ ఆ మర్యాదలన్నీ పోయాయిలండి, ఇప్పుడు ఏం లేవు ఇంకా.
సరే ఏంటి శ్రీరెడ్డి బాటలోనే పోసాని అంటూ పెద్ద ఎత్తున వైరల్. ఏ సార్, ఆమె ఇక ఏదో మరణించే ఆచార్య వరకు లేక వదిలేయండి. రాజకీయాల జోలికి పోను అని బహిరంగ ప్రకటన ఈయన పోసాని గారు. వైసీపీ సపోర్టర్స్లో ఈ పశ్చాత్తాపం దేనికి అంటూ వార్తలు వస్తున్నాయి. అరెస్టుల భయమా లేక తప్పించుకునే ప్రయత్నమా అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఏదైతే అంటే ఒక పౌరుడు, అందులో మామూలు పౌరుడు పోసాని కాదు. బయట విందామా సార్? యా, ఒకసారి వినండి, పోసాని పెట్టండి. బయట పెట్టండి. నిన్నటి నుంచి తెగ వింటున్నారులే జనాలు. యా, సరే ఓకే పెట్టండి. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఇది సార్. యా, సరే ఇప్పుడు తప్పు ఒకటైతే ఆయన ఒప్పుకుంటుంది, ఇంకోటి ఏమి తప్పు ఏంటి? బూతులు మాట్లాడడం ఎవరైనా సరే. తప్పు ఏంటి? తిట్టడం. తప్పు ఏంటి? దీనికి గురైపోయి సందర్భం అవన్నీ లేకుండా ఎదుటి వాళ్ళ మీద ఒక విధంగా భరించలేని అసభ్యమైన దాడులు చేయటం. ఇప్పుడు నేను కామెంట్ పెట్టా వర్మ, సార్ పోసాని వదులుకోవాల్సింది రాజకీయాలు కాదు తిట్లు అని. తిట్లు ఒకటే కాదు, కొంతమంది పోలిస్తే పోసాని తిట్లు తక్కువే. కానీ వర్మ గురించి చెప్తే ఇట్లా అయింది అట్లా అయిందని ఏది పడితే అది సందర్భం లేకుండా చెప్పేసేయటం. సో పబ్లిక్ డిస్కోర్స్ అంటే బహిరంగ చర్చ, బహిరంగ విమర్శ అనే దాన్ని చాలా చులకన చేసేటటువంటి పద్ధతిలో వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇంకొకటి భక్తి. జగన్ అంటే మీకు భక్తి ఉండొచ్చు, మీరు చేయిస్తుండొచ్చు, ఆయన కూడా మీకు ఇచ్చారు. మీరు ఒక దాంట్లో కూడా ఉండలేదు కదా. నాకు తెలుసు పోసని మంచి ఇదిగానే ఉంటాడు, రెండవది కొంచెం వింటాడు కూడా విమర్శలు చేసినా కానీ. అయితే ఇటీవల కాలంలో ఆయన పూర్తిగా బ్యాలెన్స్ తప్పి ఇంబ్యాలెన్స్గా వెళ్ళిపోయారు. ఆఖరికి ఈ కేసులు ఇవన్నీ వచ్చాక కూడా చాలా మాట్లాడారు, నేనేమీ భయపడనని. కొత్త శీర్షిక కూడా ఒకటి ప్రారంభించారు. ఇవన్నీ చేసే హక్కు ఆయనకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడేది కూడా అలాగే ఉంది. మళ్ళీ జగన్ గారికి నేను చాలా ఉంటాను, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు అంటే మళ్ళీ చంద్రబాబుకు కూడా నేను మంచిగానే ఉన్నాను, విధేయంగానే ఉన్నాను, ఏమీ వ్యతిరేకం కాదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మామూలుగానే చెప్పొచ్చు, దానికి ఇక్కడ ఏముంది. కాబట్టి ఇంకోటి ఏమో కుటుంబము, పిల్లలు, ఆ పేర్లన్నీ తెచ్చి నాకు బాగా గుర్తుంది, బాగా కష్టం వేసింది. జన సైనికులు తనను ఏదో అన్నారని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన వచ్చి కుటుంబాన్ని గురించి, భార్య ఏదేదో మాట్లాడాడు. అసలు ఆయన ఒక రచయిత, దర్శకుడు, నటుడు. అది కాదు రాజా, ఇది కాదు రాజా అనే శైలి అందరికీ కూడా చాలా ఇష్టం. ఐ లవ్ యూ రాజా అని అందరూ దే లవ్డ్ పోసాని. ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా జరిగాయి. మీరు జగన్ మీద మరీ వీరభక్తితో శృతి మించిపోయారు, గది తప్పిపోయారు. ఇప్పుడు మీరు సవరించుకోవాల్సింది మీరు వ్యవహరించిన తీరును. మీరు జగన్తోనే ఉంటారా, లేదా ఇంకో చోటికి వెళ్తారా, రాజకీయాలు మానేస్తారా, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఆయన ఇస్తున్న మెసేజ్ ఉంది చూడండి. నేను అందరికీ కూడా చెప్తున్నా, ఇది రాజకీయాల్లో ఉంటే కుటుంబాలను పట్టించుకోరు, లేకపోతే కుటుంబం కోసం రాజకీయాలు వదిలేస్తున్నాము, ఇవన్నీ అసందర్భమైన విషయాలే. నేను ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పు ఉండాల్సింది, ఇంకెప్పుడు బూతులు ఇంకెప్పుడు తిట్లు. రామోజీరావు గారి గురించి నిన్న రాత్రి కూడా మాట్లాడుతున్నాను. రామోజీ గారి మీద ఏం మాట్లాడాడండి? అసలు ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎంతవరకు మాట్లాడాలని లేకుండా ఆవేశపడిపోయి అవన్నీ చేశారు. ఇప్పటికైనా మిగతా వాళ్ళలాగా మరి ఆయన మీద కేసులు కూడా పెట్టారని ఆయన మీరు కూడా ఏదో బయట చేసినట్టున్నారు కదా. ఇవన్నీ ఉన్నాయి, జరిగేదేదో జరుగుతుంది, నేను భయపడడం లేదు అవన్నీ చెప్పారు. భయపడద్దని ఎవరేం భయపడక్కర్లేదు. ఒకటి చెప్తున్నాను, ఎవరి మీద ఏం కేసులు పెట్టినా ఇవన్నీ మరీ కొంపలు మునిగిపోయేటటువంటి స్థితికి ఏం పోవు కదా ఇవి. కారణం ఇది కొంత శిక్ష పడుతుంది, లేకపోతే కోర్టు చెప్తుంది, నిలబడదు, ఈ చర్చ అంతా ఉంటుంది అంతవరకే. కానీ బట్ ఆయన వ్యవహరించిన తీరు మటుకు, అంటే ఆయన చేసిన పొరపాటు ఎట్లాంటిదో, పొరపాటు దిద్దుకుంటున్నాను చెప్పినవి కూడా చాలా అసందర్భంగా ఉన్నాయి. అదే నాకు కష్టం కలుగుతుంది. అంటే థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు, పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టు. రాజకీయాల్లో తప్పు చేశాను లేదా తప్పు మాట్లాడాను అంటే వేరు, కానీ రాజకీయాలే తప్పు అయినట్టు. ఇంకెవరు రాజకీయాల్లో ఉండకపోతే పౌర సమాజంలో ఎవరు ఓట్లు వేయాలి కదా ప్రజలు. కాబట్టి అప్పుడు ఎక్స్ట్రానే, ఇప్పుడు ఎక్స్ట్రానే. ఐ థింక్ ఇది రగ్గాలి. అసలు ముందు సంయమనం కావాలి ఆయనకు, ఒక బ్యాలెన్స్. ఒకసారి ఉండింది, ఉదాహరణకు శ్రీకాంత్ నన్ను హీరోగా పెట్టి ఆపరేషన్ దుర్యోధన అయ్యాక ఆపరేషన్ దుశ్శాసన అని ఏదో ప్రకటించాడు. చెగువేరా ఇదంతా కూడా పెట్టి
చెగువేరా పెట్టి దుశ్శాసన ఈ టైటిల్ అంతా బాగాలేదని ఏదో ఛానల్లో చర్చ పెట్టారు. ఆయన కూడా వచ్చాడు, వెంటనే నేను మార్చేస్తాను సార్ అని దాన్ని మార్చేశాడు. ఇట్లా 2-3 ఉదాహరణలు నా దృష్టిలో ఉన్నాయి. ఇంకోటి, నేను అనేక సార్లు మీతో కూడా తీవ్రంగా విమర్శించాను. పోసాని, ఆర్జీవి, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కొడాలి నాని, ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడు స్పేర్ చేసింది లేదు, ఇక ముందు కూడా చేసేదేం లేదు. కానీ అది తప్పని అంటలేదు ఆయన. అవి మటుకు నేను చాలా సిన్సియర్గా అన్నాను. నేను చంద్రబాబు గారికి నేను చంద్రబాబు గారిని అంటే మీరు మీకు బాగుంటే మీరు పొగుడుతారు, మీకు బాగా తిడతారు. పొగిడినప్పుడు తిట్టినప్పుడు కూడా కొంత ఏదో ఉండాలి కదా, దానికి ఒక శృతి. అదే ఇక్కడ సమస్య. కాబట్టి అసలు సమస్య చూడాలి రాజా, ఐ లవ్ యూ పోసాని అన్నట్టుగా. సార్ ఇందులో మళ్ళీ ఇంకొక వ్యాఖ్యలు కూడా, ఇంకా కులాన్ని కూడా తెచ్చాడు. అవును, కులం అంత సూటిగా, అంటే ఒక వేరే జనరల్గా మాట్లాడడం వేరు. ఒక వ్యక్తి తనకు సంబంధించిన కులాన్ని ప్రస్తావించి వాళ్ళు తనను అపార్థం చేసుకున్నారేమో, అంటే ఇదంతా చూసినప్పుడు ఆయన ఏదో ఒత్తిడిలో ఉన్నాడు. ఒక విధంగా కొంచెం తగ్గి సర్దుబాటు చేసుకోవాలి, వాళ్ళని మళ్ళీ కోపాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు అనిపిస్తుంది. చిరంజీవి గారిని కూడా ఇతనే ఫస్ట్ ఆ పార్టీలో అప్పుడు చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద కూడా చాలాసార్లు అవసరాన్ని మించి మాట్లాడాలి, ఇవన్నీ కూడా జరిగాయి. వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఇవి మాట్లాడుతుంటే నాకు కొంతమంది కామెంట్స్, మీరు ఒకవైపే చూస్తున్నారు, టీడీపీ వాళ్ళు మాట్లాడలేదా, జనసేన వాళ్ళు మాట్లాడలేదా? ఎవరు మాట్లాడినా తప్పేనండి. కానీ మనకు ఒకవైపే కనపడకూడదు. ఇప్పుడు నిన్న ఉదాహరణకు జగన్ గురించి చెప్పాలంటే, జగన్ గురించి అంతకుముందు కూడా మాట్లాడే, ఇక ముందు కూడా ఆయన పట్టాభి అన్నటువంటి ఒక మాట గురించే చెప్తున్నాడు. కానీ పట్టాభి అన్న ఎన్ని మాటలు ఒక్కసారి కొడాలని ప్రెస్ కాన్ఫరెన్స్కు సరిపోతాయి ఇవన్నీ. జగన్ ముఖ్యమంత్రి గౌరవనీయుడే, కానీ చంద్రబాబు నాయుడు అని తక్కువడా? ఎట్లాంటి పదాలు అసలు అవసరమా? ఏదో ఒక విధమైనటువంటి ఇది ఉన్మాదం ఆవరించినట్టు తప్ప అన్ని తిట్లు ఒకే వ్యక్తిని. సినిమాలో బ్రహ్మానందం కొన్ని సినిమాల్లో బ్రహ్మానందాన్ని ఆయన వేలు సుత్తివేలు, తర్వాత వీరభద్రరావు తిడుతున్నట్టుగా. ఏంటి అది సరికాదని ఒక్కసారైనా మీరు చెప్పారు. దాని బదులు ఇప్పుడు ఆ ఒక్క పదాన్ని పట్టుకొని రామకోటిలాగా అదే చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి పోసాని లాంటి వాళ్ళు కూడా ఇంకోటి కూడా అన్నాడు, ఆర్జీవి సినిమాలు తీస్తాడు, సినిమా తీసినందుకు ఆయన ఎవరు ఆయన మీద కేసు పెట్టట్లేదండి. ఇప్పుడు ఆయన మీద పెడుతున్న కేసు సినిమా బయట, కానీ ఆర్జీవి ఆ కేసు వాదించుకోగలుగుతాడు. అదేమి ఈ కేసులు పెట్టే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలకు ఇదే చివరి అధ్యాయం అన్న స్థాయిలో ఆలోచించాల్సిన అవసరమేం లేదు. ప్రజాస్వామ్యం ఉంది. విమర్శ శృతి మించితే తప్పుదోవ పడితే కోర్టు చెప్తుంది, లేకపోతే విమర్శకులు చెప్తారు, అయిపోతుంది, అంతే. కాదు, పోసాని గారు ఇంకొక మాట కూడా అన్నారు, మీరు క్యాచ్ చేయలేదేమో. నేను ఏమైనా ఎప్పుడన్నా చెప్పాలనుకుంటే మోదీ గారిని పొగుడుతాను అన్నారు. అగైన్ ఈజ్ ఏ ప్రాబ్లం. మోడీ మీద మీకున్న భక్తి వల్లనే మీరు సిపిఐ నారాయణ మీద బిహెచ్ హనుమంతరావు దాడి చేసినంత పని చేశారు. ఐ థింక్ విహెచ్ఓ నారాయణ. ఆ రోజు నేను చూస్తున్నా టీవీ చర్చలో, చాలా ఎక్కువగా వెళ్ళేవాడిని అక్కడికి. మోడీని మటుకు పొగిడితే మటుకు అవతలని తిట్టేస్తారా? మోడీని ఏమన్నా అంటే ఊరుకోండి. మీరెవరండి ఊరుకోపోవడానికి అంటారు. మీరు కూడా అనండి, మీరు మెచ్చుకోండి, మీరు పొగడండి, మోడీ దేవుడు, రామకోటి రాస్తా అని. అంటే మీరు ఇక్కడ ఇంకో మెసేజ్ కూడా పంపుతున్నారు, మోడీతో బాగానే ఉండబోతున్నాను కాబట్టి నన్ను కొంచెం అనే పద్ధతిలో. అంటే మోడీతో బాగా ఉండడం అంటే ఆటోమేటిక్గా చంద్రబాబుతో బాగా ఉంటాం, ఎందుకంటే ఎన్డీఏతో మోడీ. కాబట్టి ఒకటి, పోసాని అమాయకుడు ఏం కాదండి, చాలా అనుభవజ్ఞుడు, ఎంత గొప్ప రచయిత, డక్కా ముక్కీలు తిన్నవాడు, అన్నీ చేసిన వ్యక్తి. అందుకని రాజకీయంగా ఆలోచించండి, కుటుంబ సంబంధాలు కుటుంబపరంగా ఆలోచించండి, మానవ సంబంధాలు మానవీయంగా ఆలోచించండి. ఇది తప్పింది ఇక్కడ, తప్పింది ఈ సభ్యత, ఈ సంయమనం తప్పాయి. అది